నమస్తే. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గంగిరెద్దుల కులం నుంచి ఒకరే ఒకరు సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. సో ముగ్గురు ఉప సర్పంచులు 20కి పైగా మాత్రమే వార్డు మెంబర్లని గంగిరెద్దుల కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు గెలుచుకోవడం జరిగింది. సో మన ముందున్నారు ఒకే ఒక్క సంబంధించినటువంటి సర్పంచ్ చామంతి, మొండ్రాయి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ చామంతి గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకరే ఒకరు గంగిరెద్దుల కులం నుంచి గెలిచినటువంటి మహిళా సర్పంచ్. అమ్మ నమస్తే. ఏంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఉంటే గంగిరెద్దులకు సంబంధించినటువంటి కులాలకి ప్రయారిటీ లేనట్టుగానే కనబడతా ఉన్నది. సో ఇప్పుడున్నటువంటి ఎంతో కొంత దీంట్లో ఇప్పుడు ఈ ఈ విధమైనటువంటి గెలుపుని ఏ విధంగా చూస్తారు? చాలా ఆనందంగా ఉంది సార్. ఆ, మా యొక్క గెలుపు కారణమైన మా యొక్క కుల పెద్దలకి ముందుగా వాళ్ళకి పాదాభివందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ గెలుపుగా భావించి మమ్మల్ని ముందు పదంలో నడిపి వాళ్ళు వెన్నంటి ఉండి మమ్మల్ని ముందు పదంలో నడిపారు. అలాగే మా యొక్క గ్రామ ప్రజలు కూడా మాకు ఎంతో సహకారిగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా ముందు ముందు వెనుకబడిన బలుగు బలిగిన వర్గాలు వాళ్ళ యొక్క చైతన్యంతో రాజకీయ పరంగాను చదువు పరంగాను వాళ్ళు ముందంజలో ఉండాలని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఒక వర్గానికి చెందిన వారు చైతన్యంగా ఉంటేనే అభివృద్ధి అనేది సాగుతుంది అండ్ అభివృద్ధి జరుగుతుంది. విజయాలు కూడా సొంతమవుతాయని నేను భావిస్తున్నాను సార్. కలిసిగట్టిగా ఉంటేనే అభివృద్ధి అనేది కొనసాగుతుంది. అంటే చాలామంది మీరు పోటీ చేస్తున్నటువంటి ఆ సందర్భంలో గంగిరెద్దుల సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఓటేస్తామా అన్నటువంటి అవమానాలు కూడా ఏమైనా ఎదురైనాయా, లేకపోయినట్టుంటే మా దాంట్లో ఒక సభ్యురాలే అన్నటువంటి వాళ్ళే ఎక్కువ మెజార్టీగా భావించాల? ఏమైనా అవమానాలు ఏమైనా ఎదురైనాయి? మా గ్రామంలో అది ఏం లేదు సార్. అందరూ సహకరించారు, వెయ్యాలనే ఉద్దేశంతోనే అందరూ సహకరించారు కాబట్టి ఈ విజయం దక్కిందని భావిస్తున్నాను సార్. గతంలో ఎప్పుడైనా మీరు ఈ వార్డు మెంబర్గా కానీ లేకపోతే ఇంకా వేరే ఎన్నికల్లో ఎప్పుడైనా పోటీ చేసినా మొదటిసారి? ఇదే మొదటిసారి సార్. ఇదే మొదటిసారి. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఊర్లో మొత్తం? మా ఊళ్ళో 1200 సార్. రిజర్వేషన్ ఏంటి? బీసీ సార్. 1200. మా యొక్క గంగిరెద్దుల కులానికి చెందిన ఓట్లు 200 సార్. ఊరి కులం కలిపి 1200 సార్. అవును సార్. అందులో 5 మెంబర్స్గా నిలబడ్డారు సర్పంచ్ అభ్యర్థులుగా. నేను ఒకరు, అందులో నేను ఒక్కదాన్ని సార్. మెజార్టీ వచ్చింది మీకు? 317 సార్. 317 మెజార్టీ 17 సార్. అవును సార్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు, వేరే గౌడ్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారా, లేకపోతే ఓన్లీ గంగిరెద్దుల వాళ్ళు మాత్రం నిలబడ్డారు అక్కడ? యాదవ్స్ సార్. యాదవ్స్ వడ్డేరా గంగిరెద్దులు అంతే సార్, ఎవరు లేరు సార్. అంతమంది ఉన్నప్పుడు కూడా మీరు మీ విజయాన్ని ఎట్లా స్వీకరిస్తూ ఉన్నారు? ఊహించాల మీరు గెలుస్తారని చెప్పేసి? కొన్ని సందర్భాలలో అనుకున్నాం, కొన్ని సందర్భాలలో లేదు సార్. కానీ ఊహించాం సార్. మా యొక్క ఐక్యత, మా వాళ్ళ యొక్క శ్రమ, దాన్ని చూసి గెలుస్తామనే నమ్మకం, భరోసా మాత్రం చాలా కలిగింది సార్. చాలామంది ఇప్పటి వరకు సైతం కూడా మీ దాంట్లో ఉన్నటువంటి గంగిరెద్దుల కులంలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం గంగిరెద్దుని ఆడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. సో వెనుకబడ్డటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు ఇంకా కనబడుతున్నారు. ఎందుకు ఇటువంటి ఆధునిక సమాజంలో ఇంకా అటువైపు వెళ్తూ ఉన్నారు అంటే ఏ సమాధానం చెప్తారు? అంటే వాళ్ళకు అవగాహన లేక సార్, ప్రోత్సహించే వాళ్ళు లేక, వాళ్ళని ముందుకు నడపాలి, వాళ్ళని చదివించాలి, ఎంకరేజ్మెంట్ లేక వాళ్ళ యొక్క, ఎందుకంటే ఆస్తులు పొలాలు అనేది ఏం లేవు కదా సార్. వాళ్ళ యొక్క వృత్తిని గౌరవించుకొని వృత్తి పనులు చేస్తేనే వాళ్ళకు పూట గడుస్తుంది. దానికి వాళ్ళు వెళ్తేనే వాళ్ళ పిల్లల్ని చదువుకోగలుగుతారు. దాన్ని వదిలేసుకొని ఒక దగ్గరనే నివాసంగా ఉండి పిల్లల్ని చదివించుకునే స్తోమత లేదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు వెనుకబడ్డారని అనుకుంటున్నాను సార్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? బీకామ్ డిగ్రీ సార్. బీకామ్ చేశారా? అవును సార్. సో చాలామంది కూడా మీ దాంట్లో పోటీ చేసేందుకు వెనకంజ వేస్తూ ఉన్నటువంటి వాళ్ళకు, అంతేకాకుండా మనం పోటీ చేస్తే గెలుస్తామా అన్నటువంటి ఒక అభద్రత భావం ఉన్నటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీ గెలుపు ద్వారా? గెలుపు ఓటములు సహజం సార్. మనం ఒక అడుగు ముందుకేస్తేనే అది విజయమా ఓటమా అనేది తెలుస్తుంది. ఆ అనుభవం మాత్రం మిగులుతుంది. ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతోనే ముందడుగేయాలని నేను భావిస్తాను సార్. యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? రాజకీయ పరంగా యువత వస్తేనే బాగుంటుంది సార్. వాళ్ళ యొక్క ఆశలకు కానీ వాళ్ళ యొక్క అది మెచ్యూరిటీ మైండ్ కానీ యువత ముందు పదం నడుస్తేనే గ్రామ అభివృద్ధి కొరకైనా కానీ వాళ్ళ యొక్క యూత్కి సంబంధించిన విషయాల గురించి కానీ బాగుంటుంది, వాళ్ళ నిర్ణయాలు బాగుంటాయని భావిస్తున్నాను సార్. ఈరోజు చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా
ఎట్లా అనిపిస్తూ ఉన్నది అంటే మీరు చాలా హైదరాబాద్కి వచ్చి ఇటువంటి సన్మానాలు పొందడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మిమ్మల్ని గుర్తించి వార్డు మెంబర్లను కానీ ఉప సర్పంచ్లను కానీ సర్పంచ్గా గెలిచినటువంటి మీకు సైతం కూడా ఇట్లాంటి సన్మానాలు చేయడం ద్వారా మీకు ఏ విధమైనటువంటి ఉత్సాహం కనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. అన్ఎక్స్పెక్టెడ్ ఇది మేము అనుకోలేదు. మా పైన అభిమానంతో, ప్రేమతో ఇంతమంది పెద్దలు మా పైన ప్రేమతో వాళ్ళ యొక్క శ్రమను, వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి మాకు ఈ సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్.